ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి. జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి. ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి. ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి. శ్రీమంతుడవై సిరికే రాజువై వెతలను బాపి నా స్థితి మార్చితివి. అనురాగమేని ఐశ్వర్యమా, సాత్వికమేని సౌందర్యమా. అనురాగమేని ఐశ్వర్యమా, సాత్వికమేని సౌందర్యమా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట శ్రేష్టమైన మాటని నేను మీకు చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ప్రియులారా, చూడండి, ఇక్కడ మనం ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము అనే మాట మనం చదువుతున్నప్పుడు ఎందుకు ఇంత నిక్కచ్చిగా ప్రభు ఈ మాటని వ్రాయించాడు? ఎందుకంటే ఐశ్వర్యం కలిగి ఉండడం తప్పేమి కాదు కదా. మరి పాత నిబంధన కాలంలో భక్తులు ఎందరో ఐశ్వర్యవంతులు ఉన్నారు. అబ్రహాము కానివ్వండి, యోబు కానివ్వండి, ఇలా అనేక మంది మరి ఐశ్వర్యవంతులే కనిపిస్తారు. మరి ఈ ఐశ్వర్యము పొంద ప్రయాసపడకమని ఎందుకు ఇంత నిక్కచ్చిగా ఈ మాటను వ్రాస్తున్నాడు అని అంటే, మనం ఆలోచించవలసిన విషయం ఇది. ఏదో మనం ఐశ్వర్యంతో తొలతొగుతుంటే, లేకపోతే చేతి నిండా సంపద కలిగి సమృద్ధిగా బ్రతుకుతుంటే ఓర్వలేక కాదు, లేకపోతే ఏదో చేటుని ఆయన ఊహించి కాదు. ఈ ఐశ్వర్యము అనేది ఎప్పటికైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేదే. ఈ వాక్యంలో చక్కటి స్పష్టత మనకు ఉంది. ఈ 5వ వాక్యంలో నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే, ఎంతకి నేను ఐశ్వర్యవంతుడిని కావాలి, ఐశ్వర్యం సంపాదించుకోవాలి, ధనాన్ని కూర్చుకోవాలి, ఆస్తిని కూడగట్టుకోవాలి, లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులను నేను సంపాదించుకోవాలన్న ఈ దృష్టితోనే, దీని మీదనే మనసు పెట్టి, ఇక భక్తి, శక్తి, దేవుని సన్నిధి ఇలాంటివి ఏమీ లేకుండా
ఇక ఇదే మనకు ప్రాముఖ్యం అన్నట్లుగా ప్రయాసపడితే ఒకవేళ దానిని సంపాదించుకొని కూర్చుకున్నప్పటికీ కూడా ఎలాంటిది, ఇలాంటి సంపాదన ఐశ్వర్యము అనంటే ఒక పక్షిరాజు కదా ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఎగిరి వెళ్ళిపోతుంది. ఆనాడు ఏమవుతుంది, అంతకాలం కష్టపడి దేవుని విస్మరించి దేవుని సన్నిధిని తోలనాడి దేవుని మాటల మీద పెడచెవి పెట్టి ఇక ఐశ్వర్యమే ఆశీర్వాదం అన్నట్లుగా ప్రాకులాడినది ఒకరోజు నీకు లేకుండా పోయినప్పుడు ఒంటరిగా మిగిలిపోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటప్పుడు మరి ఐశ్వర్యమే కానీ సమృద్ధి కానీ ఈ ఆశీర్వాదకరమైన అనుభవాలు ఎలా వస్తాయి అనంటే ప్రియులారా, కీర్తనకారుడు చక్కటి మాట రాశాడు. కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి అని కీర్తనకారుని మాటని ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కృపయు క్షేమము ఆయన వెంట వెళ్ళినప్పుడు సొలొమోనుకి ఐశ్వర్యమును ఘనతను దేవుడు అనుగ్రహించినప్పుడు మనకు ఎలాగా ఆ ఘనత, ఆ ఐశ్వర్యము, ఈ కృప క్షేమము మనల్ని ఎప్పుడు వెంటాడుతుంది అనంటే దావీదు కానివ్వండి, సొలొమోను కానివ్వండి, వాటి వెంట ఐశ్వర్యము వెంట వెళ్ళలేదు. దావీదేమన్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. అంటే ఆయన దృష్టి దేవుని సన్నిధి, దేవుని సముఖము, దేవునితో సహవాసము, ఆయనతో అనుబంధము, వీటి మీద ఆయన దృష్టి నిలిపి నడిపించబడ్డాడు. తత్ఫలితంగా కలిగిన ఆశీర్వాదం, ఐశ్వర్యము, ఘనత, కృపయు, క్షేమము వాళ్ళని వెంటాడాయి. వారు వాటిని వెంటాడుతూ వెళ్ళలేదు. ఈరోజున లోకంలో మనం చూస్తున్నది ఏంటి? డబ్బే ప్రాధాన్యం, ఐశ్వర్యమే ప్రాధాన్యం, గొప్పతనమే ప్రాధాన్యం అన్నట్లుగా ప్రాకులాడుతున్న ప్రజల్ని మనం చూస్తున్నాము. అది మనకు క్షేమము కాదని సత్యవాక్యం సెలవిస్తుంది. మరి సొలొమోనును దేవుడు అడిగినప్పుడు ఏ కావాలి అన్నప్పుడు నాకు వివేకం కలిగిన జ్ఞానాన్ని, ఆ జ్ఞాన సంపద నిమ్మని కోరుకున్నాడు. మరి దేవుడు ఐశ్వర్యం అడగకపోయినప్పటికీ దేవుడు అనుగ్రహించాడు. ఆయన దృష్టి ఐశ్వర్యమే, నాకు అన్ని దేశాల కంటే అధికమైన ఐశ్వర్యం కావాలి, లేకపోతే దేశ రాజులందరికంటే కూడా ఉన్నతమైనటువంటి ఉన్నతుడును కావాలి అని ఆశించలేదండి. ఈ నీ ప్రజలకు న్యాయము చేయగలిగిన జ్ఞాన సంపద నాకు కావాలని అని అడిగినప్పుడు దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజున మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాము, దేనిని కూర్చుకోవాలని మనం రెక్కల ముక్కలు చేసి రక్తం ఆవిరి చేస్తున్నాం అనేది యోచించుకోవలసిన అవసరం ఎంతైనా కూడా మన భుజస్కంధాల మీద ఉంది అనేది మనం గుర్తించి ఈ ఐశ్వర్యము మీద ఉన్న ఆ దృష్టిని మనం మరలించుకొనవలసిన, దేవుని వైపు త్రిప్పుకొనవలసిన అవసరం ఎంతైనా కూడా మన మీద ఉంది. ప్రియులారా, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 7వ వాక్యం. చాలాసార్లు మనం చదువుతుంటాము. ఈ పూట మరలా ఆ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో ఐశ్వర్యం నాకు అవసరం లేదంటున్నాడు. ఎవరు కోరుకోరు అనుకుంటాను. మరి వింతైన మాటగానే ఈ మాట మనకు వినిపిస్తుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే పేదరికం ఎవరు కోరుకోరులేండి. నేను పేదవాడిని అయిపోవాలి, కష్టాలతో నష్టాలతో ఊబిలో కూరకపోవాలి, ఎవరు కూడా కోరుకోరు. మరి ఈ భక్తుడు కూడా చక్కటి మాట, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఎంత నిగూఢమైన భావనతో ఈ మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఆ ఐశ్వర్యాన్ని ఇతడు ఏమాత్రం నమ్ముకోవట్లేదు. ఈ ఐశ్వర్యం మీద అతని దృష్టి లేనే లేదు. ఎందుకంటే దేవునినే అడుగుతున్నాడు, నాకు అవసరం లేదు, నాకు వద్దు. ఎందుకని ఇంత నిక్కచ్చి అయిన నిర్ణయం ఇతను తీసుకుంటున్నాడు? ఇతని మనసులో ఉన్న భావన ఏంటి? లేకపోలేదు. అది మనం గమనించినప్పుడు చక్కటి విశ్లేషణ. నేను పేదవాడిని అయ్యాను అనుకోండి, చూడండి ఆ మాటలు నేను చదువుతాను. 9వ వాక్యం అండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక భేదనై దొంగిలి
నా దేవుని నామమును దూషించునేమో. ఈ రెండు వద్దు అనడానికి కారణం చెబుతున్నాడండి. పేదవాడిని అనుకోండి, ఆకలి బాధలు తట్టుకోలేక దొంగని దోచుకొని నీ నామానికి అవమానంగా బ్రతుకు నాకు వద్దు బాబు. బ్రతికిన 4 దినాలు మీ నామానికి అవమానంగా నేను బ్రతికి ప్రయోజనం ఏముంది? అలాంటి బ్రతికితే ఏంటి, లేకపోతే ఏంటి? గనుక ఈ పేదరికం నాకు అవసరం లేదు. ఎందుకంటే నీకు అవమానం తీసుకొని వచ్చే బ్రతుకు నేను బ్రతకలేను. రెండవది, ఐశ్వర్యం కూడా ఎందుకు వద్దు అనంటే, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై. అంటే ఈయన భావన ఏంటి? కడుపు నిండిన మాటలు మాట్లాడకూడదు, కడుపు నిండిన ప్రవర్తన ప్రవర్తించకూడదు. కడుపు నిండినప్పుడు కలిగే ఆ ధీమా నాకు ఉండకూడదు. కాస్త ఆకలిగానే ఉంటే, కొంచెం నాకు శ్రమ కలిగినట్లుగా ఉంటేనే, ఏనాటికి ఆనాడు అన్నట్లుగా బ్రతుకుతుంటేనే నేను దేవుని మీద ఆధారపడగలను అనే యోచన ఎంత శ్రేష్టమైనదో చూడండి. నిజమే, మనం దేవుని దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు? అవసరాలు ఉన్నప్పుడే కదా, కష్టం ఉన్నప్పుడే కదా, కన్నీళ్ళు ఉన్నప్పుడే కదా, లేక ఏదైనా ముళ్ళు మనల్ని గుచ్చుతున్నప్పుడే కదా. కనుక ఈ వాక్యంలో మనం గమనిస్తే మరొక మాట, చక్కటి మాట ఏంటంటే, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. తగినంత ఆహారం ఎంత కావాలనో అంతే. నిజంగా భక్తుల మాటలు మన జీవితానికి ఎంత పునాదిగా వేసుకోవలసినవో చూడండి. తగినంత చాలు, ఎంత ఉండాలనో అంతే. స్థితికి మించి ఈ ఐశ్వర్యమైన, ఈ సంపద అయినా నాకు క్షేమము కాదు. అలాగని పేదవాడిని దొంగని దోచుకొని బ్రతుకు కూడా మంచిది కాదు. ఆ బ్యాలెన్స్, తగినంత ఆహారాన్ని నాకు అనుగ్రహించి నన్ను నడిపించమని ప్రార్థించిన ప్రార్థన ఇదిగో ఇప్పుడు మనం చదువుతున్నాము. అందుకే ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము అనే మాట ఈ పూట మన మనసులో మనం స్థిరపరుచుకోవాలి, నాటుకోవాలి. మీకు మూడవది ఒక చక్కటి చరిత్ర. మన పితరుడైన అబ్రహామును గురించి మనం చదువుతామండి. ఎంత శ్రేష్టమైన మాటలు మన పితరుడు, మన తండ్రి అయిన అబ్రహామును గురించి మనం చదువుతామో. మీరు చాలాసార్లు చదువుతున్న మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యంలోని మాట నేను చదువుతాను చూడండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రియులారా చూడండి, దేవుడు అబ్రహాముకి దేశాన్ని ఇచ్చాడు. 4 సెంట్ల స్థలం కాదు, లేకపోతే 1 ఎకరం 2 ఎకరాలు 10 ఎకరాల స్థలం కాదు, పొలం కాదు, లేకపోతే తిరగడానికి కార్లు కాదు, ఉండడానికి మిద్దెలు కాదు, తెచ్చుకోవడానికి అద్దెలు కాదు. దేశాన్నే స్వాస్థ్యంగా ఇచ్చేస్తాడు దేవుడు. అయ్యా బాబోయ్, ఒక దేశము మనకు స్వాస్థ్యమై ఉంటే మన పరిస్థితులు ఏంటి? అసలు పట్టేదానికి పగ్గాలు ఉంటాయి అసలు? కానీ దేశాన్ని దేవుడు అతనికి స్వాస్థ్యంగా ఇస్తే ఆయన ఆ దేశంలో పరవాసిగా బ్రతికాడంటండి. దేశం నాకు వద్దు అన్నట్లు, ఈ దేశం నాది కాదు అన్నట్లు, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని దేవుని సన్నిధిలో మడిగట్టుకొని కూర్చున్నాడు. ఇక ఏదో బ్రతకాలి కనుక ఉంటున్నాను ఈ లోకంలో అన్నట్లు. ప్రియులారా, ఇవన్నీ మనం అవలంబించవలసినటువంటి అనుభవాలండి. ఈరోజున మనకి ఏది శ్రేయస్కరమైనది మనకు తెలియట్లేదు. ఏది మనం సంపాదించుకోవలసింది, దేని మీద మనం దృష్టి నిలపవలసినది అనేది మనకు తెలియట్లేదు. అందుకే ఈ వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకొని శ్రేష్టమైన వాటి మీద మనసు పెడదాము. ఐశ్వర్యము పొంద ప్రయాసపడక శ్రేష్టమైనటువంటి రాజ్యమును చేరుకోవాలన్న కోరికతో మన పితరుడైన అబ్రహాము వలె ప్రతిష్ఠించబడిన ప్రజలుగా నిలుద్దాము. తత్ఫలితంగా కలిగే ఆశీర్వాదానికి యోగ్యులమవుదాము. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూయండి. జీవాధిపతి అని యేసయ్యా మీకు వందనాలు. నిజమే, మా దృష్టి దేని మీద ఉండాలి, మా ధ్యాస దేని మీద పెట్టాలి, మీ వాక్యపు వెలుగులో సరిచూసుకోవడానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, ఎందుకంటే
అది రెక్కలొచ్చి ఎగిరిపోవున్నది అనేది వాక్యంలో మేము గ్రహిస్తూ వచ్చాం. నా తండ్రి, మరి భక్తుడు ప్రార్థించినట్లుగా ఐశ్వర్యం మీద కాకుండా, పేదరికంగా కాకుండా, తగినంత స్థితిలో, తగిన అనుభవాలలో మేము బ్రతికి మీకు కృతజ్ఞులమై ఉండడానికి కృప చూపించండి. మా తండ్రి, విశ్వాస వీరుడైన అబ్రహాముని మా ఎదుట పెట్టావు. ఆ రీతిగా మేము ప్రతిష్ఠించబడిన వారమై నాయనా మీ కొరకు జీవించడానికి, మీ రాజ్యములో సిద్ధపడడానికి కృపను అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.